రాగి ఇత్తడి వస్తువులను 5 నిమిషాల్లో ఇంట్లోనే లిక్విడ్ ఫామ్ చేసుకొని మనం తలతల మెరిసేలాగా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు వచ్చే రోజులన్నీ పండగ రోజులే కదండి. పండుగలు జరుపుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఈ దేవుడికి సంబంధించిన వస్తువులని క్లీన్గా ఉండాలన్నమాట. అవి క్లీన్గా ఉండాలంటే ఏదో ఒక లిక్విడ్ తెచ్చి క్లీన్ చేస్తూ ఉంటామండి. సడన్గా అదే లిక్విడ్ అయిపోతే మరి ఏం చేయాలి? అలాంటి టైంలో ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తాను. అలాగే కొంతమంది లిక్విడ్ కొనుక్కోవడానికి వీలు ఉండదన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఐడియా చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా తెల్లగా మెలమెల మెరిచిపోతూ ఉంటాయన్నమాట. పండుగలు రేపనంగా నైట్కే మనం క్లీన్ చేసుకునే బదులు ఒక 5 రోజులు 3 రోజులు 2-3 రోజులు ముందుగానే మనం క్లీన్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే చాలా ఈజీగా పూజ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇవి ఎలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? చూసేద్దామా? మరి వచ్చండి చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఎలాంటి లిక్విడ్ వాడట్లేదండి. ఇక్కడ చిన్న కప్పుతో వీటన్నిటికీ సరిపోవాలి కాబట్టి వాటికి సరిపోయే క్వాంటిటీ నేను తీసుకుంటున్నాను అనమాట. వీటికంటే ఇంట్లో మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి, లేదు తక్కువ ఉంటే తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటికీ నేను ఈ చిన్న కప్పుతో సగం కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ తీసుకున్నాను. కొంచెం కర్డ్ కూడా తీసుకోవాలండి. కర్డ్ వచ్చేసి ఇక్కడ మనకి పుల్లటి పెరుగు ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం 2-3 రోజులు అయిపోయింది కాబట్టి నేను ఇది వాడుతున్నాను, పుల్లగా ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కావాల్సింది బేకింగ్ సోడా అనమాట. బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ అయినా పర్లేదు, సోడా అయినా పర్లేదు, అది తీసుకుంటున్నాను. అలాగే కొంచెం మనం నురుగు రావడానికి, అంటే కొంచెం జిడ్డుగా ఉండడానికి నేను ఇక్కడ విమ్ జెల్ తీసుకుంటున్నాను. మీరు అంట్లు క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి జెల్ వాడతారో ఏదన్నా పర్లేదు, నేనైతే విమ్ జెల్ తీసుకుంటున్నాను. వీటన్నిటితో మనం ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ ఎలా చేసుకోవాలని చూసేద్దాం. ఫస్ట్ అయితే లిక్విడ్ తయారు చేసేద్దాం. దానికోసం వీటిని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చూడండి, ఒక బౌల్ తీసుకున్నాను నేను. అలాగే నేను ఒక నిమ్మకాయ కూడా తీసుకుంటున్నానండి. వీటన్నిటికీ నాకు ఒక నిమ్మకాయ సరిపోతుంది. అలాగే మనం ముందుగా తీసుకున్నాం కదండి శనగపిండి, ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని బౌల్లో శనగపిండి యాడ్ చేసేసిన తర్వాత, అలాగే మనం ముందుగా పసుపు కూడా తీసుకున్నాం కదండి, పసుపు కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. అలాగే బేకింగ్ సోడా అండి, బేకింగ్ పౌడర్, ఇది సోడా కాదు, బేకింగ్ పౌడర్. ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అందులోనే సాల్ట్ అండి, సాల్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అనమాట, పెరుగు వచ్చేసి కొంచెం పుల్లటి పెరుగు అయితే సరిపోతుంది. ఇది తెచ్చి 2-3 రోజులు అయింది కాబట్టి కొంచెం పుల్లగా ఉంది, అందుకని నేను ఈ పెరుగు తీసుకుంటున్నాను. ఇంట్లో మీరు వాడే పెరుగు అయినా సరిపోతుంది, పుల్లగా ఉంటే సరిపోతుంది. పుల్లగా ఉంటే కొంచెం నీట్గా వస్తుంది అనమాట. అది కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే లెమన్ ఉంది కదండి, లెమన్ జ్యూస్, ఒక లెమన్ సరిపోతుంది. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత లిక్విడ్ ఉంది కదండి, నేను కొంచెం నురుగు రావడం కోసం అని చెప్పేసి, అంటే జిడ్డుగా ఉండకుండా దానికోసమని నేను ఇక్కడ విమ్ జెల్ కూడా వాడుతున్నాను. కొంచెం కలుపుకోండి, ఇలాగా కొంచెం పోసుకున్న తర్వాత బాగా కలిపేయండి. చూడండి, లిక్విడ్ ఇలాగా పోసేసిన తర్వాత బాగా కలిపేస్తే ఇలా ఉంటుందన్నమాట. కొంచెం మీరు ఎక్కువ లిక్విడ్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పోసేసుకోండి అన్నమాట. ఇలా రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఉంది కదండి చూడండి, ఇలా ఉన్నాయన్నమాట. అప్పుడు లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇవన్నీ వాడానన్నమాట. దాని తర్వాత వాడలేదండి, అందుకని ఇలా ఉండిపోయాయి. సో వీటన్నిటిని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఇది ఒకటి చూపిస్తాను, నేను చూపించిన తర్వాత అక్కడికి వెళ్ళి క్లీన్ చేసేస్తాను. ఓకేనా? అది చూసేద్దామా? ఇలా కొంచెం తీసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా వాటర్ ఉంది, క్లీన్ చేస్తున్నాను.
చూసారా ఎంత బాగుందో. దీనికి డిఫరెంట్ చూడండి. కరెక్టా? బాగుంది కదా. ఇప్పుడు వీటన్నిటిని ఇలాగే నేను క్లీన్ చేసేసుకొని వస్తాను. అక్కడ సింక్ దగ్గర క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూపించేస్తాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. బాగుంది కదండి ఐడియా. మరి ఇలాంటి లిక్విడ్ మీరు రెడీ చేసుకుంటారా? చేసుకోండి, బాగుంటుంది. సరే, ఇవన్నీ నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇవన్నీ నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఇలా ఉన్న వాటిని వీటన్నిటిని ఇలా క్లీన్ చేస్తాను అనమాట. ఉండలేరు కాబట్టి నేను, చూసారు కదా ఇలా ఉంది కదా, వీటన్నిటిని క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను, ఓకేనా? చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా. చూసారా బాగున్నాయి కదా, మంచిగా మెరిసిపోతున్నాయి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు అలా టైం కేటాయిస్తే సరిపోతుందండి. ఎలాంటి లిక్విడ్ లేకుండా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇది నా కుంకుమ భరణి అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ క్లీన్ చేసేసాను కదా. అక్కడికి వెళ్ళినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? చేసినందుకు చాలా చెమటలు వచ్చేసాయి అన్నమాట. అయితే వీటిని నీట్గా తుడిచేద్దాం. ఒక నాప్కిన్ తీసుకొని ఇలా నీట్గా తుడిచేస్తే సరిపోతుంది. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకోవడం ఏంటంటే, బయట మనం ఎలాంటి లిక్విడ్ తేయకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నేనంటే ఇప్పుడు ఎండ వస్తుందండి బాగా, మధ్యాహ్నం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎండ బాగా వస్తుంది. వర్షాలు పడట్లేవు కదా ఈ మధ్య. వర్షాకాలంలో వర్షాలే పడట్లేవు, చూసారా? ఫస్ట్ మనకి ఈ ప్లేట్ ఖచ్చితంగా కావాలి కదండి. ఏదన్నా కానీ ఈ ప్లేట్ ఉంటేనే మనకు పూజ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. హోమ్ ప్లేట్ కదా. ఈ ప్లేట్ వచ్చేసి మా మ్యారేజ్ అప్పటిదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. పూజ చేసినప్పుడు అలా క్లీన్ చేసేసుకొని పెట్టేస్తూ ఉంటారనమాట. పూజ చేసేప్పుడు అలా క్లీన్ చేసేసుకొని వాడేస్తూ ఉంటానన్నమాట. ఇవి వచ్చేసి నేను రోజు పూజలు చేస్తూ ఉంటాను కదండి. అంటే నేను రోజు ఏం చెయ్యను, మండే చేస్తాను, గురువారం చేస్తాను, శనివారం చేస్తాను అనమాట. అయితే నేను ఈ ఇయర్ జరుపుకోవద్దు కదా పండగలు జరుపుకోవట్లేదు కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను. మీరు ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం, మా గృహప్రవేశం తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని వాడానండి. అప్పుడు వాడింది మళ్ళీ తీయలేదు, మళ్ళీ క్లీన్ చేసి లోపల పెట్టేశాను. అలాగే ఉండిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను అనమాట. అలాగే మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, పండుగలు స్టార్ట్ అయిపోతున్నాయి. మరి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఏదేదో లిక్విడ్లు చిట్కాలు చేస్తూ ఉంటారు కదా, అదేదో నేను చెప్తే మీకు బెనిఫిట్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తాను. ఇది వచ్చేసి కుంకుమ భరణి అన్నమాట. ఇది వచ్చి తీర్థం కోసం కదా. ఇవన్నీ మా గృహప్రవేశం అప్పుడే తీసుకున్నావే అండి, మేము కొత్తగా ఏం తీసుకోలేదు.
ఇది వచ్చేసి లోపల కర్పూరం ఏదో పెట్టారు, అది పోవట్లేదు, ఎంత రుద్దినా కూడా పోవట్లేదు అనమాట. అంటే వేరే ఏదైనా పెట్టినా కూడా పోవట్లేదు, ఎందుకంటే అది కొంచెం లిక్విడ్ లాగా ఫామ్ అయ్యి అతుక్కుందనమాట. అది రావడం కష్టంగా ఉంది, మళ్ళీ హీట్ చేస్తే కానీ వస్తుందో ఏమో తెలియదు, చూద్దాం అది కూడా. చూసారు కదా, ఇవ్వండి. నేను ఇప్పుడు పండగల సీజన్ వస్తుంది కాబట్టి పూజల కోసం వీటన్నిటిని క్లీన్ చేసేసాను అనమాట. మరి మీరు కూడా పండగలు వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఇంట్లో క్లీన్ చేసేసుకోవాలి కదా. ఎలాంటి లిక్విడ్ బయట నుంచి తేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే మనం లిక్విడ్ ఫామ్ చేసుకొని వీటన్నిటిని తలతల మెరిసేలాగా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా, ఈజీ ప్రాసెస్ కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నీట్గా వచ్చాయా, మెరుస్తున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ టైం కూడా నేను వీడియో చేసినప్పుడు కామెంట్ చేయలేదు అందరూ, అంటే చేస్తున్నారు బట్ వీడియో చూస్తున్నారు బట్ కామెంట్ చేయట్లేదు. కామెంట్ కంపల్సరీ చేయాలండి. అది ఎలా ఉందనేది నాకు తెలియాలి కదా, యూజ్ అవుతుందా, సక్సెస్ అవుతుందా లేదా అనేది నాకు కూడా తెలియాలి. కాబట్టి కంపల్సరీ ఒక హార్ట్ సింబల్ కానీ లేదంటే మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ పెట్టారంటే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.